హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో ఇవాల్టి వీడియోకి రీజన్ ఏంటి అంటే, నేను నా ఛానల్లో ముందు నేను వీడియోస్ యూఎస్లో ఏ ప్రొఫెషన్కి ఎంత శాలరీస్ అండ్ ఇన్ హ్యాండ్ శాలరీస్ ఎంత వస్తాయి ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్, స్టేట్ వైజ్ ట్యాక్సెస్ ఎంత ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి అని డిఫరెంట్ వ్లాగ్స్ చేశాను అనమాట. సో ఆ వ్లాగ్స్లో నాకు చాలామంది కమెంట్ చేశారనమాట, యూఎస్లో స్కూల్స్ ఎలా ఉంటాయి, స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది, ఎంత కట్టాల్సి ఉంటుంది అని నాకు చాలామంది కమెంట్ చేసి అడిగారనమాట. సో దానికోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి ఛానల్లో ఉంటుంది చూడండి. దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అమెరికాలో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే 5 years కంప్లీట్ అయి ఉండాలి. సెప్టెంబర్ కల్లా 5 years కంప్లీట్ అయి ఉండాలి. ఒక వారం 15 రోజులు అటు ఇటు అయ్యింది అని అంటే మన ఇండియాలో కొంచెం ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడ నో, ఆ ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే. సో ఎగ్జాక్ట్గా మనకి 15 సెప్టెంబర్కి 1 year కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్. ఫస్ట్ మనం పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ఇక్కడ అమెరికాలో జనరల్లీ అందరూ చేసే పని ఏంటి అంటే, మనమున్న స్కూల్ డిస్ట్రిక్ట్, మనమున్న కౌంటీలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి అని చూసుకొని మన ఉన్న పరిధిలోనే ఏం పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి అని చూసి అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్కి తగ్గట్టు ఓన్ హౌసెస్ అయినా తీసుకుంటారు, లేదా రెంట్కైనా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పబ్లిక్ స్కూల్స్కి ఏంటి అంటే, ఇప్పుడు స్కూల్ మేమున్న చోటు ఉంది, సో వేరే ఏరియా నుంచి ఈ పబ్లిక్ స్కూల్కి వస్తా అంటే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చెయ్యరు. ఈ ఏరియా వాళ్ళు ఈ పబ్లిక్ స్కూల్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందని మీరు అనుకుంటారొచ్చు కదా. సో ఏంటి అంటే, మన అడ్రస్ ప్రూఫ్, మన అడ్రస్, పేరెంట్స్ ఐడి ప్రూఫ్లు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్కూల్లో. సో అలా వాళ్ళకి మనం ఏ స్కూల్ ఆ స్కూల్ పరిధికి మనం అడ్రస్లోనే ఉన్నామా అని చూసి అప్పుడు అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. 5 years లోపల పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎలాంటి స్కూల్స్కి వెళ్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డే కేర్స్ ఉంటాయి, మాంటెసరీస్ ఉంటాయి, ప్రీ స్కూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ 5 years బిలో వాళ్ళు వెళ్ళేదన్నమాట. సో మనం ఫస్ట్ డే కేర్ గురించి మాట్లాడదాం. సో ఈ డే కేర్ అనేది ఏంటి అంటే, ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేస్తారు అంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ డే కేర్లో 1 month బేబీ నుంచి అప్ టు 3 years పిల్లల వరకు డే కేర్లో పంపించవచ్చు అనమాట మనము. సో 1 year బేబీ నుంచి 3 years వరకు మనం ఈ డే కేర్స్కి పంపించవచ్చు. వీటి కాస్ట్ ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్ 800-900 నుంచి స్టార్ట్ అయ్యి 1500-2000 వరకు కూడా వెళ్ళొచ్చు మంత్లీ. అంటే 1,50,000, 1,60,000 వరకు వెళ్ళొచ్చు అనమాట మంత్లీ ఈ డే కేర్స్ అనేది. అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట, మనం ఎన్ని గంటలు ఉంచాలనుకుంటున్నాం రోజులో, వారానికి ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఆ ప్రైస్ క్యాల్కులేట్ అవుతుంది. అంటే పర్ అవర్ ఇంత, డైలీ ఇంత, $25, డైలీ $50 అని ఇట్ డిపెండ్స్. ఆ విధంగా ఈ డే కేర్స్ అనేది క్యాల్కులేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ డే కేర్స్లో కూడా ఏజ్ వైజ్ సపరేట్ రూమ్స్ అసైన్ చేస్తారు పిల్లలకి. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ అనుకోండి, వాళ్ళకి సపరేట్గా క్రిబ్స్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి. అంటే మనం మానిటర్ చేసుకోవచ్చు, యాక్సెస్ కూడా ఇస్తారు మనకు కొన్ని డే కేర్ సెంటర్స్లో. మనం వాళ్ళకి డే కేర్ సెంటర్ వాళ్ళకి మన పర్టికులర్ బేబీ ఏమైనా ఫీడింగ్ ఇస్తున్నాము అంటే ఆ ఫార్ములా మిల్క్ కానీ లేదా బ్రెస్ట్ మిల్క్ కానీ అలాంటివి తీసుకెళ్ళి మనం ఇవ్వచ్చు వాళ్ళకి. సో సపరేట్ ఈ న్యూ బోర్న్ బేబీస్, ఇలాంటి బేబీస్కి సపరేట్ ఒక రూమ్ ఉంటుంది. అండ్ 1 year అబౌవ్ బేబీస్కి ఇలాంటి రూమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాంటెసరీ స్కూల్స్. ఈ మాంటెసరీ స్కూల్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను నేను. ఎందుకు అంటే, నేను పర్సనల్గా చూసిన మాంటెసరీ స్కూల్, మా బాబు వెళ్ళింది అయితే ఓవరాల్ స్కూల్ మొత్తంలో 10-12 kids ఉండే, ఓన్లీ 2 teachers అనమాట. మేము మంత్లీ ఇది 2019లో $2,000 కట్టేటోళ్ళం. అండ్ ఈ మాంటెసరీ స్కూల్స్ ఏంటి అంటే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ స్కూల్ లానే అనుకోండి.
మనకి పిల్లలకి బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పిస్తారు. అండ్ ఫైర్లెస్ కుకింగ్ అలాంటిది నేర్పిస్తారు. అండ్ ఈ మాంటెసరీ స్కూల్స్లో కూడా నువ్వు రోజుకి ఎన్ని గంటలు పంపిస్తావు, 8 to 12 పంపిస్తావా, 8 to 2 పంపిస్తావా, వీక్లీ 2 times పంపిస్తావా, మండే టు ఫ్రైడే పంపిస్తావా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి మంత్లీ అమౌంట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. సేమ్ ఇది కూడా ఎక్స్పెన్సివ్ మాంటెసరీ స్కూల్స్ అనేది కూడా. సో ఇప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్ అంటే ఇక్కడ ఏం రూల్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వాళ్ళకి 5 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యే ముందే వాళ్ళకి మెడికల్ చెకప్ జరగాలి. సో ఇక్కడ ఆ మెడికల్ రికార్డ్ అనేది మనం స్కూల్లో ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మెడికల్ రికార్డ్లో ఏముంటుందంటే ఐ చెకప్ ఉంటుంది, విజన్ చెకప్ ఉంటుంది, డెంటల్ చెకప్ ఉంటుంది, అండ్ మన పిల్లలకి బేసిక్ మెడికల్ చెకప్ ఉంటుంది. సో ఇవన్నీ మెడికల్ రికార్డ్ అంతా మనం స్కూల్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. అండ్ పిల్లలకి ఇమ్యూనైజేషన్ రికార్డ్ అంటే ఏమేమి వ్యాక్సిన్స్ అయ్యాయి, అప్ టు డేట్ ఏమేమి ఉన్నాయి అని ఆ ఇమ్యూనైజేషన్ రికార్డ్ కూడా మనం పిల్లలకి తీసుకున్న రికార్డ్ స్కూల్లో ఇవ్వాలి. సో ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్. సో యూఎస్లో పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్. 90%, నాట్ 90, 95% పీపుల్ అందరూ అమెరికన్స్, ఇండియన్స్, ఏ కంట్రీ వాళ్ళైనా పబ్లిక్ స్కూల్స్కే వెళ్తారనమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందరి పిల్లలు పబ్లిక్ స్కూల్కే వెళ్తారు. ఎవరో కొందరు చాలా మిలీనియర్స్ అలాంటి వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పబ్లిక్ స్కూల్స్కి వెళ్తారు. సో అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఈ పబ్లిక్ స్కూల్స్లో ఏంటంటే సేమ్ ఈ మెడికల్ రికార్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ అడ్మిషన్ తీసుకున్నాక 5 years కంప్లీట్ అయి ఉండాలి పబ్లిక్ స్కూల్స్కి కూడా. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కదా అని చదువు బాగుండదు అన్నట్టు కాదు, స్టడీస్ చాలా చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్, నేను చెప్పాను కదా సేమ్ ఇప్పుడు మనం ఆ స్కూల్ పరిధిలో ఉంటేనే మనకు అడ్మిషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది పబ్లిక్ స్కూల్స్కి కంప్లీట్లీ ఫ్రీ, ఏమీ ఛార్జ్ చేయరు, స్కూల్ ఫీజు ఉండదు అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఓన్లీ కెఫెటేరియా, నేను ఇందాక చెప్పినట్టు కెఫెటేరియా ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అది కూడా మనం స్కూల్కి స్టార్ట్ అయ్యాక మనం వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఎన్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్స్. ఎలిమెంటరీ స్కూల్స్ అంటే కిండర్గార్టెన్ నుంచి grade 5 వరకు ఎలిమెంటరీ స్కూల్స్ అంటారు ఇక్కడ. సో ఈ ఎలిమెంటరీ స్కూల్కి అనేది ఒక సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. సేమ్ మనం ఉండే కౌంటీ, మనం ఉండే స్కూల్ డిస్ట్రిక్ట్ ఆ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తారనమాట. సో సేమ్ నేను చెప్పినట్టు ఎలిమెంటరీ స్కూల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ నో ఫీజ్, నథింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఎక్స్క్లూడింగ్ కెఫెటేరియా. అండ్ మిడిల్ స్కూల్ ఏంటి అంటే ఈ మిడిల్ స్కూల్కి కూడా సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. 6th, 7th, 8th ఈ 3 classes వాళ్ళని మిడిల్ స్కూల్స్ అంటారు. సేమ్ ఇది కూడా మన ఏరియాని బట్టి మనం ఆ మిడిల్ స్కూల్కి వెళ్ళాలన్నమాట. మనం ఆ ఏరియా పరిధిలోకి వస్తేనే ఆ మిడిల్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో సేమ్ స్కూల్ ఫీజు ఏమి ఉండదు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ. అండ్ కొన్ని స్టేట్స్లో నేను విన్నాను ట్రాన్స్పోర్టేషన్కి ఛార్జ్ చేస్తారు అరౌండ్ $25-30 అని విన్నా. బట్ మేమున్న స్టేట్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై స్కూల్ ఏమో 9th, 10th, 11th, 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ని కూడా వీళ్ళు ఇక్కడ స్కూల్ అనే అంటారు. కిండర్గార్టెన్ నుంచి 12th grade వరకు వీళ్ళు ఇక్కడ స్కూల్ అనే. ప్రైవేట్ స్కూల్స్. సో ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఏంటి అంటే సేమ్ ఇది 5 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. మెడికల్ రికార్డ్స్ పబ్లిక్ స్కూల్లో కూడా సేమ్ ప్రొవైడ్ చేయాలి. బట్ ద థింగ్ ఈజ్ ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అలాంటివి ఈ పబ్లిక్ స్కూల్స్లో ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటిలో ఫీజు ఎలా ఉంటుంది అంటే మంత్లీ $1,000 నుంచి $4,000, $5,000 ఉన్న పబ్లిక్ స్కూల్స్ కూడా ఉంటాయి. అంటే సంవత్సరానికి మినిమం $15,000 నుంచి $40,000, $50,000 ఫీజు ఉన్న స్కూల్స్ ఉంటాయి. 15 lakhs అన్నా ఎక్కువే సంవత్సరానికి ఫీజు. సో అందుకే చాలామంది పబ్లిక్ స్కూల్స్కే ప్రిఫర్ చేస్తారు. ఎవరో చాలా రేర్గా బిజినెస్ మ్యాన్ పిల్లలు లేదా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ని ప్రిఫర్ చేస్తారు.
ఎందుకంటే ఫీజులు అయితే వాచిపోతాయి. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది అసలు ఉండదు స్కూల్ నుంచి. మన ఇండియాలో అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో వాటికి ట్రాన్స్పోర్టేషన్స్ వోల్వో బస్సులు అట్లా ఎట్లా ఉంటుంది కదా. ఇక్కడ మా ప్రైవేట్ స్కూల్స్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది జీరో. ఎందుకు అని అంటే ఇప్పుడు పబ్లిక్ స్కూల్కి ఏంటి, మనం ఈ చోటు ఉంటే ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ సిటీలో నుంచి ఉన్నా వచ్చి జాయిన్ అవ్వచ్చు ప్రైవేట్ స్కూల్లో. ట్రాన్స్పోర్టేషన్ నీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్, అది నీ ప్రాబ్లం అది. సో ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రైవేట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయరు. చర్చ్ స్కూల్స్, సో ఇక్కడ చర్చ్ స్కూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. కొందరు ఎన్రోల్ అయ్యి చర్చ్ స్కూల్స్ అనేది వెళ్తారు. అంటే ఎక్కువ వాళ్ళ రిలీజియస్ గురించి వాటి గురించి ఈ చర్చ్ స్కూల్స్లో అనేది నేర్పించడం జరుగుతుంది. అంటే రిగార్డింగ్ బైబిల్ గురించి. చర్చ్ స్కూల్స్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటాయంట. దీనికి ఫీజు కొంచెం తక్కువే ఉంటుంది, మేబీ $100-200 మధ్యలో ఉంటుంది అనుకుంటా. సో చర్చ్ స్కూల్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ స్కూల్స్. సో ఇక్కడ రిలీజియస్ స్కూల్స్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు కొందరు చైనా నుంచి వస్తారు, కొరియా నుంచి వస్తారు, మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక రిలీజియస్ స్కూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పిల్లలు వెళ్ళారు అనుకోండి, అక్కడ భగవద్గీత, మహాభారత్, రామాయణం ఇలాంటి క్లాసికల్ ఇలాంటి మన వాటివి నేర్పించేటి, మన రిలీజియస్కి నేర్పించేటి సంబంధించే స్కూల్స్ కూడా ఉంటాయి. సో ఇవి రోజు అని కాదు, సేమ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలాంటిది మనం ఈ రిలీజియస్ స్కూల్స్లో చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎండ్రోండి ఇక్కడ స్కూల్స్ రకాలు, వాటి ఫీజులు, వాటి ట్రాన్స్పోర్టేషన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. అండ్ ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, వీళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు క్లాసెస్, హోంవర్క్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది మా బాబు నెక్స్ట్ మంత్ స్కూల్కి వెళ్తాడు. నేను అప్పుడు మీకు క్లియర్గా నెక్స్ట్ బ్లాగ్ చేసి ఇంక్లూడింగ్ బుక్స్తో సహా నేను మీకు చూపిస్తాను ఎలాంటి పోర్షన్స్ ఉంటాయి, మనకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఇక్కడ స్కూల్స్ రకాలు, వాటి ఫీజులు, వాటి ట్రాన్స్పోర్టేషన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. అండ్ ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, వీళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు క్లాసెస్, హోంవర్క్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది మా బాబు నెక్స్ట్ మంత్ స్కూల్కి వెళ్తాడు. నేను అప్పుడు మీకు క్లియర్గా నెక్స్ట్ బ్లాగ్ చేసి ఇంక్లూడింగ్ బుక్స్తో సహా నేను మీకు చూపిస్తాను ఎలాంటి పోర్షన్స్ ఉంటాయి, మనకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ముందుకి మరిన్ని వీడియోస్తో వస్తాను. మళ్ళీ కలుద్దాం, మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.